హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బెల్లంతో సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను నా ఛానల్లో పోస్ట్ చేశానండి చక్కెరతో. అది చిన్నపిల్లలకి అలాగే కొంచెం తినాలి అనుకునే వాళ్ళకి ఆల్రెడీ చేసేసాము. కాకపోతే ఇదేంటి అంటే కొంచెం మనకి 40+35+40 వచ్చేవరకు చాలామంది షుగర్స్ పనిచేయండి, యాడెడ్ షుగర్స్ని యూజ్ చేయొద్దు అనుకుంటూ చాలా వస్తున్నాయి. అలాగే వెయిట్ ఎక్కువ రావడం వల్ల, తర్వాత ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా మనము షుగర్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే తీసుకుందాం. ఫుడ్ తినెంబడే మా వారికి ఏదైనా ఒకటి తీయగా తినాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇలా బెల్లంతో కానీ తాటి బెల్లంతో కానీ ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. మధ్యాహ్నం మళ్ళీ కావాలంటే మాట్లాడుకుందాం. ముందుగా ప్యాన్ తీసుకొని అది కొంచెం డ్రైగా ఉన్న తర్వాత ఇందులో మినప్పప్పు తీసుకోవాలండి. గుండుపప్పు తీసుకున్నాను. లేదు అంటే దబ్బపప్పు ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వన్ కప్ అయినా 3/4 తీసుకున్నానండి. మొత్తం 2 కప్స్ అయ్యే వరకు తీసుకున్నాను. ఇది వచ్చేసి పొట్టుపప్పు గుళ్ళే తీసుకున్నానండి. కొంచెం పలుకు కూడా ఉంది. ఇది ఒక 1/4 కప్ వరకు తీసుకుంటున్నాను. ఇది మీకు ఇంట్రెస్ట్ అంటే తీసుకోండి, లేదంటే లేదు. కాకపోతే ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి పొట్టుపప్పులో వచ్చే మినరల్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అవన్నీ మనకి చక్కగా వెళ్ళిపోతాయి. మనం డైరెక్ట్గా తీసుకున్నప్పుడు ఇడ్లీకి కానీ దేనికైనా మనం పొంగనాలకు కానీ ఇలా తీసుకున్నప్పుడు మనం పొట్టు తీసేస్తాము. కాకపోతే దానికంటే ఇది మనం ఆల్రెడీ రోస్ట్ చేసి ఉంటాం కాబట్టి పొట్టు పప్పు కానీ మినప్పప్పు కానీ చాలా మంచిది హెల్త్కి అనేది. కాబట్టి నేను ఇక్కడ పొట్టుతో తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మీరు ఓన్లీ తెల్లపప్పుతోటి ఈ సున్నుండలు తయారు చేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం ప్రాసెస్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే మనము ఈ పప్పు అనేది లోపటి వరకు మొత్తం ఫ్రై అవ్వాలి కాబట్టి సిమ్లో పెట్టి నిదానంగా 15 to 20 మినిట్స్ వరకు వీటిని వేయించుకోవాలండి. మనం ఎక్కువ మంట ఎక్కువ పెట్టి ఫాస్ట్గా వేగిస్తే అది టేస్ట్ అనేది బాగోదు, మాడిపోయిన వాసన వస్తుంది. ముందే మినపప్పు కదా, టేస్ట్ అది చాలా పోతుంది. కాబట్టి నిదానంగా సిమ్లోనే వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకోవాలండి. ఇది కొంచెం కలర్ అనేది టర్న్ అవుతుంది చూడండి. ఇలా స్లోగానే ఈ మినపప్పు అనేది వేయించుకోవాలి. చాలా వరకు చేసుకోవాలి అంటే ఇంట్లో చాలామంది వేరే మామూలుగా మా ఇంట్లో స్వీట్స్ అంత ఇష్టం ఉండదు, కానీ చాలామంది స్వీట్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా. అలాంటి వాళ్ళు మనం డైరెక్ట్ ఇలాగా మినపప్పుని చాలా వరకు వేయించి గిన్నె కూడా పట్టుకోవచ్చండి. అలా చేసి తర్వాత మనం ఇంట్లో బెల్లంతో ప్రాసెస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మొత్తం ఫ్రై అయిపోయిందండి. కలర్ కూడా కరెక్ట్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు చేంజ్ అవుతున్నప్పుడు బాగా స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో పొట్టుపప్పు వేసాం కాబట్టి దాని పలుకులు కొంచెం మాడిపోకుండా నిదానంగా వేయించుకోవాలి. చూసారు కదా, కలర్ అనేది టర్న్ అవుతుంది. గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం ఇందులో ఒక కప్కి ఒక చిన్న స్పూన్ బియ్యం అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి బియ్యం అనేది తీసుకోవాలి. అది మీరు రేషన్ బియ్యం అయినా సరే, లేదు అంటే మనం డైలీ వండుకునే అన్నం రైస్ ఉంటుంది కదా, అదైనా సరే వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మామూలుగా కంటే ఇలా బియ్యంతో వేసుకుంటే బాగుంటుంది. బియ్యంని వేసిన తర్వాత ఒక 2 seconds 3 seconds ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని బాగా చల్లార్చుకోవాలండి. ఒక ప్లేట్లో వేసేసి చల్లార్చుకుంటే సరిపోతుంది. ఇది చల్లారే వరకు మనం బెల్లం కూడా తీసుకోవాలి. మామూలుగా షుగర్ అయితే డైరెక్ట్ 1 to 1 కప్కి వేసేసుకోవచ్చు. బెల్లం కూడా సేమ్ అంతే, అదే ప్రాసెస్లో ఉంటుంది. ఇవి బాగా చల్లారిన తర్వాతనే మనము గ్రైండ్ అనేది చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి. ఇక్కడ వచ్చేసి నేను బెల్లం కొంచెం ఎర్ర బెల్లం తీసుకున్నాను. తెల్ల బెల్లం కొంచెం పుల్లగా ఉంటుంది, అందుకని చెప్పేసి మనం ఎర్ర బెల్లం అయితే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ నేను బాగా తురుముకున్నానండి. మనం రోకలి బండతో పగలగొట్టేదానికంటే ఇలా తురుముకుంటే కరెక్ట్ మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్ ఉంటుంది. అలాగే మిక్సీ కూడా పాడవకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఒక కప్కి ఒక బెల్లం కప్ తీసుకున్నాను. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే దీనికి 2 కప్స్కి ఇంకొక 1/2 కప్ కూడా మీరు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నెయ్యి అండి. ఆల్రెడీ ఇప్పుడే నేను ఈ లడ్డూలు చేయడానికి స్పెషల్గా నెయ్యి అనేది కాచి పెట్టేశాను. ఇది వింటర్ కాబట్టి తొందరగా గడ్డ కట్టేసింది. మళ్ళీ మనం అంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అది కూడా కొంచెం డ్రైగా ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే కొంచెం తడి ఉన్న ఈ పప్పు అనేది ఉంటలుగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసేసుకొని ఫస్ట్ పొడి చేసుకోవాలి.
ఒక చేత్తో చేస్తే చాలా కష్టం అండి. ఇది నేను సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను. సగం వరకు నేను ఒక్కదాన్నే చేశాను. మిగతా లాస్ట్కి మా వారు వచ్చారు, తను సెల్ పట్టుకున్నారు. మామూలుగా ట్రైప్యాడ్ ఉంది. ఇప్పుడు కొత్తగా నేను మొబైల్ తీసుకున్నాను జీటీసీటీ. అదేంటి అంటే కొంచెం కింద పడితే అది కర్వ్ ఎక్కువగా ఉంది. సెల్ మొబైల్స్ అనేది బాగా డ్యామేజ్ అవుతున్నాయని విన్నాను. దాని నుంచి కేరింగ్గా చూసుకోవాల్సి వస్తుంది సెల్లునైతే. అందుకని కొంచెం సెల్ ఒక చేతిలో పట్టేసుకొని ఒక చేతిలో ఈ వీడియోనైతే తీస్తున్నాను. ఇంకా వీడియోకి వచ్చేసి ఏంటంటే ఇది మరీ మెత్తగా కాదు, మెత్తగా చేసుకోవాలని ఏం లేదు. కాకుంటే చేసుకోవాలి అనుకుంటే మీరు జల్లెడ పట్టేసుకుంటే చేసేసుకోవచ్చు. కాకపోతే నాకు అంతగా మెత్తగా ఇష్టం ఉండదు, కొంచెం గరకగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని చెప్పేసి మళ్ళీ సపరేట్గా అయితే జల్లెడ పట్టలేదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే జల్లెడ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మనం పప్పు ఏదైతే ఉంటుందో దాన్నంతా గ్రైండర్ చేసి పెట్టుకోవాలండి. తర్వాతనే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కలిపి యాడ్ చేసుకొని మనం మిక్సీకి అనేది పట్టేసుకోవాలండి. బెల్లం ఒక్కటి మనం మిక్సీలో వేసుకున్న మిక్సీ అనేది పాడైపోతుంది. ఆల్రెడీ నేను డ్రై ఫ్రూట్ లడ్డు చూపించాను కదా, అప్పటి నుంచి మా పెద్ద మిక్సీ పాడైపోయింది. ఎందుకంటే అది హార్డ్గా ఉంటుంది కాబట్టి. జార్లు అనేది ప్రతి ఇంట్లో ఉండే సమస్య లేదండి. ఫస్ట్ వచ్చి మిక్సీ, సెకండ్ వచ్చేసి కుక్కర్. మీ ఇంట్లో ఇదే ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ మిక్సీగా అయితే తొందరగా పాడైపోతాయండి. అది ఎంత మంచి కంపెనీ తెచ్చినా, ఏది తెచ్చినా మొత్తానికి ఒక 5-6 మంత్స్ వరకు మంచిగా నడుస్తుంది. తర్వాత స్టార్ట్ అయిపోతుందండి ప్రాబ్లం అనేది. ఇక్కడ వచ్చేసి ఒక 2 యాలక బుడ్డల్ని పైన పొట్టు తీసేసి వేసేసారండి. మామూలుగా యాక్చువల్గా అయితే మేము లడ్డూలో వెయ్యము. కాకపోతే అందరూ చెప్తారు ఈ కొంచెం లడ్డూలో ఈ ఇలాచీ పౌడర్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుందని. అందుకని చెప్పి ఫస్ట్ టైం నేను యాడ్ చేస్తున్నానండి. అమ్మ వాళ్ళైతే ఖచ్చితంగా స్వీట్ అంటే ఇలాచీ పౌడర్ లేనిది, ఇలాచీలు వేయకుండా చేయరు. నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నానండి. టేస్ట్ అయితే బాగుంది. లడ్డూలు కూడా తిన్నాము, ఆల్రెడీ 4 అయిపోయాయి. చాలా బాగున్నాయి. నాకు ఈ సున్నుండలంటే అంతగా ఇష్టం ఉండదండి. మా పిల్లలకు కానీ మా పిల్లల ఫ్రెండ్స్ కానీ చాలా ఇష్టం. వాళ్ళు చేయించుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటారు. నాకు అంతగా ఇష్టం ఉండదు, కానీ బెల్లంతో చేసింది మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదండి, మనం ఫస్ట్ ఒకటి మిక్సీలో బెల్లం వేసి తిప్పేస్తే ఇలా రాదు, బంకగా వస్తుంది. మనం పొడితో మనం బెల్లంని కలిపి గ్రైండ్ చేసాం కదా, కాబట్టి ఈ టెక్స్చర్ వచ్చింది. ఖచ్చితంగా ఇలాగే చేసుకోండి. ఇది వచ్చేసి ఏం లేదండి, బాండీలో ఇంతకుముందే నెయ్యి అనేది కాచిపెట్టేశాను. మళ్ళీ వేరే దానిలో అయితే నెయ్యి అంతా వేస్ట్ అవుతుంది, అలాగే ప్లేట్ కూడా మళ్ళీ డబల్ పని అవుతుందని చెప్పేసి అదే ప్యాన్లో నెయ్యి కాగబెట్టిన దానిలోనే ఈ పొడి వేసేసి లడ్డూలు చేస్తున్నాను. మొత్తం అంతగా 2 ట్రిప్స్ అయిందండి. నాకు చెప్పాను కదా పెద్ద జార్ పోయిందని. మిడిల్ జార్లోనే ఇది పొడి అంతా చేసేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను చూపించాను కదా నెయ్యి, అది కొద్దిగా వింటర్ కాబట్టి, చలికాలం కాబట్టి తొందరగా మళ్ళీ దగ్గరికి అయ్యిందండి. అందుకని చెప్పేసి స్టవ్ పైన 1 సెకండ్ పెట్టేశాను. ఇలా మంచిగా ఆయిల్ లాగా అయ్యింది. ఇలా ఉంటేనే మనకి లడ్డూలు అనేది చక్కగా చేయడానికి ఈజీగా ఉంటుంది. నెయ్యిగా మనం కరిగిపెట్టిన నెయ్యిలో ఇలా అయితేనే ఆయిలీగా ఉంటేనే మనం సున్నుండలు కానివ్వండి, ఏదైనా కొబ్బరి లడ్డుకు దేనికైనా ఇలాగే తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత లడ్డూలకు కావాల్సినంత నెయ్యి అనేది వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే కూడా నెయ్యి స్మెల్కి అసలు తినబుద్ధి కాదు. మరీ తక్కువ వేసుకుంటే కూడా అది లడ్డూలు అనేది పర్ఫెక్ట్గా రావు, అలాగే టేస్ట్ కూడా బాగుండవు. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ లడ్డూలు అనేది చేసేసుకోండి. నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఒకసారి చేత్తో ఇలా కలుపుకోవాలి. కొంచెం ఉండలుగా అవుతుంది కదా, వేడి నెయ్యి వేసుకున్నాం కదా, సో కాబట్టి నిదానంగా మొత్తం అన్నింటినీ చక్కగా కలిపేసుకొని ఒకసారి లడ్డు కట్టుకొని చూసుకోండి. మీకు అది లడ్డు కట్టిన తర్వాత తుంచితే అది పొడి కాకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటే నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతున్నట్టండి. ఎందుకంటే అమ్మ వాళ్ళు అయితే చూడకుండానే అందాజుగా వేస్తారు, కానీ మనకి అంతగా స్వీట్స్ నాకు కూడా అంతగా స్పెషల్ అయితే కాదు. ఏదంటే చెయ్యాలి కాబట్టి ఇలా చెక్ చేసుకొని తర్వాత మనకి నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు. మరి ఎక్కువగా వేస్తే కూడా టేస్ట్ అనేది అస్సలు బాగోదు. చూసారు కదా, కొంచెం పొడిగా ఉంది కాబట్టి మళ్ళీ ఒక 2 స్పూన్స్ అనేది నేను నెయ్యి అనేది యాడ్ చేశాను.
ఇలా నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలు అయితే కట్టేసుకోవాలండి. మా మా బాబుకి అలాగే పాపకు కూడా చాలా ఇష్టం సున్నుండలు. వాళ్ళకంటే ఇంకా ఎక్కువ ఇష్టం వాళ్ళ ఫ్రెండ్స్కి. మా బుజ్జి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బాగా అడుగుతుంటారు, ఆంటీ ఈసారి వచ్చినప్పుడు చేసి ఇవ్వండి సున్నుండలు అని చెప్పి. ఈసారి బెల్లంతో చేసిన సున్నుండలు అయితే పంపిస్తానండి. ఎప్పుడు నేను ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ మాత్రం షుగర్తో కంటే ఇలా బెల్లంతో చాలా బాగుంది. అలాగే హెల్తీ కూడా కదా. మనం చాలా వరకు మన లైఫ్ స్టైల్లో షుగర్ అనేది చాలా వరకు తగ్గించాలి. మన ఏజ్ ఎక్కువ కొద్దీ ఇంకా తగ్గించాల్సి ఉంటుంది. పిల్లలుగా ఉన్నప్పుడు ఏమవుతుందిలే అనుకుంటాం, కానీ కాదండి, మనకంటే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆడవాళ్ళైతే పీసీఓడి ఏదేదో ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి మనం కరెక్ట్గా తినాలి, అంతేకాని అవసరం దగ్గర యాడెడ్ షుగర్ వేసుకోవడం కానీ, షుగర్స్ యూస్ చేయడం కానీ అలాంటివి కొంచెం తగ్గించామంటే ఒక 10 ఇయర్స్ వరకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా పిల్లల లైఫ్ స్టైల్ అనేది గడిచిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఉండే టెన్షన్స్, మెంటల్ టెన్షన్స్, అలాగే ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, పిల్లల స్టడీస్ అయితే ఎలాగో పిల్లలకి, అలాగే జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ కానీ ఉండకపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం తీసుకోవాలనుకుంటే డైలీ 1 స్పూన్ షుగర్ అలా తగ్గించుకుంటూ షుగర్ అనేది అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. ఆల్రెడీ మనం వీట్ ఫ్లవర్లో దానిలో మిగతా దానిలో మనం డైరెక్ట్ షుగర్ కంటే ఎక్కువనే తీసుకుంటుంటాం మనం డైలీ. అది మనకి చాలామందికి తెలీదు. అందుకని చెప్పేసి ఇలా డైరెక్ట్ తీసుకోవడం కూడా తగ్గియాలంటే ఇలా షుగర్ ప్లేస్లో మనం బెల్లం కానీ, తాటి బెల్లం కానీ, లేదు అంటే ఖర్జూరాతో కూడా మనం మేనేజ్ చేసుకోగలం. చూసారు కదండి, నాకు తెలిసిన వరకు నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్తున్నాను. ఏదైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. అలాగే నా వీడియోస్ని చూడండి, అలాగే లైక్ కూడా జస్ట్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేటివ్గా ఉంటుందని ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. ప్లీజ్ ఖచ్చితంగా నా వీడియోస్ని చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ని, కొత్త కంటెంట్ని ఖచ్చితంగా నేను మీ ముందుకు తీసుకురావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. చూసారు కదండి, లడ్డూలు మాత్రం చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీకు ఇంకో విషయం తెలుసా, ఈ లడ్డూలు చేసుకుంటూ కామ్ మూవీ అని మా బుజ్జి చెప్పింది, బాగుందంటమ్మా చూడండి అని చెప్పి. అది స్టార్ట్ చేసుకుంటూ ఈ లడ్డూలు కట్టుకుంటూ ఉన్నాను. నాకైతే అర్థం కావట్లేదు ఆ సినిమా అయితే. ఎవరైనా ఈ కామ్ మూవీ చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాకు తెలియజేయండి. అలాగే ఆ మూవీ ఎలా ఉందో ఖచ్చితంగా రివ్యూ కూడా ఇవ్వండి, ఖచ్చితంగా చూస్తాను. హాఫ్ మూవీ చూసాము, అర్థం కాలేదు మాకు అసలు. ఎందుకంటే మేము అది చూసింది కూడా మిరాకాస్ట్లో మూవీ బ్లాస్ట్ అనే యాప్ నుంచి చూసాము. చూడ్డానికైతే అర్థమవుతుంది, కంటిన్యూస్గా చూస్తే అర్థమవుతుంది. మేము హాఫ్ మూవీ చూసాము. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాకు రివ్యూ అయితే తెలియచేయండి. చూసారు కదా, ఈ మినప లడ్డు అలాగే కా మూవీ గురించి ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియచేయండి. చూసారు కదా లడ్డూలు ఎలా ప్రిపేర్ చేశానో. ఈ లడ్డూల్ని ఆల్రెడీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఒక ఇద్దరు లడ్డూలు మీకైనా మాకేం లేవా అన్నారు. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, అందుకే ఫుల్ ప్రాసెస్ అనేది నీట్గా క్లీన్గా పెడుతున్నాను. ఎవరైనా ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. వీటిని మనం ఒక 15-20 డేస్ వరకు చక్కగా డైలీ తినేయచ్చు. మేమైతే ఆఫ్టర్నూన్ తింటామండి, అన్నం తినబడే బాగా అలవాటైపోయింది. ఏదైనా ఒకటి తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినండి. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ అయితే చేయండి.